పాల్గొన్నటువంటి దేశభక్తులందరికీ, అదేవిధంగా కేంద్ర మంత్రివర్యులు కిషన్ రెడ్డి గారు, వేదికైనటువంటి మా తోటి పార్లమెంటు సభ్యులు, శాసనసభ్యులు, శాసన మండలి సభ్యులు, మాజీ శాసనసభ్యులు, జిల్లా అధ్యక్షులు, అన్ని మోర్చాల అధ్యక్షులు, వేదిక పెద్దలందరికీ, అదేవిధంగా జయపద గారికి, మంత్రి లక్ష్మి గారికి, మందకృష్ణ మాధవ గారికి, అందరికీ పేరు పేరున, మంత్రి గారికి, మీడియా మిత్రులకి, అన్నదమ్ములకి, అక్క చెల్లెళ్ళకి అందరికీ కూడా నేను నమస్కారం తెలియజేస్తా ఉన్నాను. ఈరోజు పాకిస్తాన్కు వాళ్ళు తయారు చేస్తున్నటువంటి ఉగ్రవాదులకు భారతదేశం మీద బిడ్డ నువ్వు కన్నెత్తి చూస్తే నీ దేశం వీళ్ళదు అని సంకేతాలు ఇచ్చినటువంటి మన దేశ సైనికులు, మన ప్రధాని నరేంద్ర మోదీ గారు, వారికి అందరికీ కూడా ఈరోజు అభినందనలు తెలపడానికి ఈ యొక్క పెద్ద ఎత్తున జరిగినటువంటి తిరంగ యాత్రకు, ఈ తిరంగ యాత్ర ద్వారా ప్రతి ఒక్కరు, భారతదేశంలో ఉన్న ప్రతి ఒక్కరు ఐక్యతైన ఇటువంటి దుర్మార్గులను, దుండగులను, ఉగ్రవాదులను మా దేశం మీద కన్నెత్తి చూస్తే నీ మొదలం బిడ్డ మీరు మిమ్మల్ని ఈ మిగిలినిచ్చే ప్రశ్న లేదని జాగ్రత్త అనేటటువంటి సంకేతాన్ని మనగలిగినటువంటి ఆపరేషన్ సింధూర్ ద్వారా తెలియజేశా ఉన్నారు మన ప్రధాని నరేంద్ర మోదీ గారు, మన సైనికులు. వాళ్ళందరినీ ఈ యొక్క దేశ సమైక్యతలో, దేశం యొక్క మనందరం కూడా పార్టీలకు అతీతంగా పెద్ద ఎత్తున అన్ని వర్గాల వారి యొక్క ఐక్యతను చాటుతూ, ముఖ్యంగా మనం దక్షిణ దేశంలో ఉన్నాం, దక్షిణ భాగంలో ఉన్న మనకు ఆ యొక్క ప్రతిరోజు రాత్రి ఆ బార్డర్లలో ఉన్నటువంటి రాష్ట్రాలలో ఉన్నటువంటి వాళ్ళు నిద్ర లేకుండా గడుపుతూ ఆ బార్డర్లలో మనల్ని కాపాడుతున్నటువంటి సైనికులు నిద్ర లేకుండా, తిండి లేకుండా మనల్ని కాపాడుతూ మరి ఈరోజు ప్రశాంతంగా మనం దక్షిణ భాగంలో నిద్రపోతున్నామంటే వాళ్ళ యొక్క సైనికుల యొక్క పెద్ద ఎత్తున వాళ్ళ సాక్రిఫైస్, వాళ్ళ త్యాగం ఉందని చెప్పి సందర్భంగా నేను తెలియజేస్తా ఉన్నా. మొన్న దాడిలో పాల్గొంటున్నటువంటి మురళీ నాయక్ గారు కానీ, అది కూడా ఉన్న సైనికులు కానీ, సైనికులతో పాటు ఈ దాడిలో బార్డర్లో ప్రాణాలు పోగొట్టుకున్నటువంటి ఆ బార్డర్లో కుటుంబాల సభ్యులు గారు 15 మంది కానీ, పహల్గాంలో 26 మంది మన వాళ్ళు అమాయకులు వాళ్ళు చేతవారి బొద్దమ్మను పురికి పళ్ళను వారి ఆడవారు ముందర సిగ్గు లేకుండా, ఆడవాళ్ళతో ముందర ఎదురుగా ఒక తుపాకీ ఉన్నవంతో పోరాటం శక్తి లేక నిలబడిపోయేటువంటి మన యొక్క అమాయకులటువంటి మన అక్కడికి ఏదో టూరిజం కోసం వెళ్ళేటువంటి మన సోదరులను పొద్దున పెట్టుకునేటువంటి ఉగ్రవాదులకు ఈరోజు పాకిస్తాన్లో వెళ్ళి దాదాపు 300 కిలోమీటర్ల పైగా లోపలికి వెళ్ళి వాళ్ళ శత్రు మన యొక్క ఉగ్రవాద స్థానాలను 9 స్థానాల పైన దాడులు చేసి జోలికి వస్తారని ఈరోజు పిలిపించినటువంటి ఆ యొక్క మన సంకేతాన్ని పాకిస్తాన్లకు బుద్ధి చెప్పినటువంటి తీరును మనందరం మన సైనికులకు ఈ దేశ ప్రధాని, మనందరి ప్రధాని నరేంద్ర మోదీ గారికి వెన్నంటూ ఉంటామని, ఉగ్రవాదుల సంగతి అంతు చూసే వరకు వదిలి పెట్టబోతని దేశమంతా ఏ విధంగా ఈరోజు అండగా నిలిచిందో అదే అండగా భారతీయులంతా ఉంటారని చెప్పి తెలియజేసుకుంటూ, వారికి ఈ ప్రాణాలు పోగొట్టుకున్నటువంటి యొక్క దాడిలో ప్రాణాలు పోగొట్టుకున్నటువంటి, పహల్గాం దాడిలో ప్రాణాలు పోగొట్టుకున్నటువంటి వాళ్ళకు మొన్నటి వారి యొక్క దాడిలో మన సైనికులు కానీ, బాధల్లో అమాయకులు కానీ వారికి అందరికీ కూడా నివాళులు అర్పిస్తూ భారత్ మాతాకి, భారత్ మాతాకి, భారత్ మాతాకి. గౌరవ
పార్లమెంట్ సభ్యులు